హాయ్ అండి. మనకి భోజనాల్లో మటన్ కర్రీ గానీ, చికెన్ కర్రీ గానీ ఎక్కువ గ్రేవీ వస్తూ ఉంటుంది గదా! అలా మనకి బయట భోజనాల్లో ఎలా పెడతారో సేమ్ అదే టేస్ట్‌తో, అదే గ్రేవీతో ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజైతే మటన్ కర్రీ నేను చెప్పబోతున్నాను. ఒక కేజీన్నర మటన్ తీసుకొని ముందుగా ఉప్పు, కారం, పసుపు కలిపేసుకొని ఒక 2, 3 గంటల వరకు నానబెట్టేసుకోండి. తర్వాత నేను కేజీన్నరకి క్వాంటిటీకి సరిపడా చెప్తున్నాను. ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయ ముక్కలు కోసుకొని, ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. తర్వాత అది మొత్తం వేగిపోయిన తర్వాత ఇది కట్టెల పొయ్యి మీద చేసామండి. క్లిప్స్ కొంచెం చిన్నగా తీసాను, మీకు ఫాస్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అల్లం వెల్లిపాయ బాగా వేగిపోయిన తర్వాత మటన్ ముక్కలు మనం ఉప్పు, కారం అంతా కలిపి పెట్టుకున్నాం కదా! అది వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఏదంటే మనకి మసాలా పేస్ట్ అనమాట. నువ్వులు, గసగసాలు, కొబ్బరి, ఉల్లిపాయలు మొత్తం పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్‌ని యాడ్ చేసి అది కూడా నూనెలో వేగిన తర్వాత ఉప్పు, కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకొని, సరిపోకపోతే యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని వాటర్ మరిగేంత వరకు ఉంచి చివర్లో కాస్త ధనియాల పొడి వేసుకొని దింపేసుకున్నామంటే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా నేను కేజీన్నర తీసుకున్నా, చూడండి ఎంత గ్రేవీ వచ్చిందో. మనకి క్వాంటిటీ కూడా చాలా మందికి మనం అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ఇలా ఎక్కువ మంది ఇలా ఫంక్షన్స్లో అలా చేసుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.